హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రెండు చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. చాలామందికి ఈ మధ్య యూట్యూబ్లో రావాలని కోరిక ఎక్కువ పుట్టింది. రీల్స్ అవి చేద్దాము, షార్ట్స్ చేద్దాము, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఉట్టి ఫోన్ ఉండి ఉట్టి వీడియో రికార్డింగ్ చేస్తే చాలా అనుకుంటారు. కానీ వీడియో ఎంత ఇంపార్టెంటో ఆడియో కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సౌండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే వీడియో కంటే ఆడియో క్లారిటీ ఎక్కువ ఉంటే ఇంకా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేసి మీకు వ్యూవర్స్ కానివ్వండి లేకపోతే మీ వాచ్ టైం అది పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆడియో క్రిస్ప్ క్లియర్ ఉండాలి, క్లారిటీ మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది స్పష్టంగా వినబడితేనే బెటర్. కాబట్టి ఈరోజు వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుందని అందుకే అంటున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఫిఫిన్ బ్రాండ్ ఒకటి మంచి కండెన్సర్ మైక్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. స్పెషల్ ఏంటంటే ఈ కండెన్సర్ మైక్లో RGB లైటింగ్ కూడా ఉంది. యాక్చువల్గా ఇది స్పెషల్లీ ఆన్లైన్ స్ట్రీమింగ్ గేమర్స్ కోసం డిజైన్ చేసిన మైక్రోఫోన్. కానీ ఇది మీరు వాయిస్ ఓవర్స్కి కానివ్వండి, పాడ్కాస్టింగ్కి, యూట్యూబ్ ఛానల్కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. కండెన్సర్ మైక్లు కరెక్ట్ మీకు యూజ్ అంటే ఎట్లా యూజ్ చేయాలో ఆ మెథడ్ తెలిస్తే మీరు దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అన్బాక్సింగ్ చేసి దీన్ని అంటే మీకు డెమో కూడా ఇస్తాను, అంటే దీని క్లారిటీ ఎట్లా ఉంది. ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మంచి 10,000 mAhది చాలా స్టైలిష్ మ్యాగ్సేఫ్ పవర్ బ్యాంక్, అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేసి యాపిల్ వాచ్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ రెండు ఐటమ్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అందుకే వీడియోని ఫస్టే నేను ఎప్పుడు అడుగుతుంటాను కదా, లైక్ కొట్టేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఈ రెండు ఐటమ్స్ ఇమీడియట్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఫిఫిన్ కొత్తగా లాంచ్ చేసిన యాంప్లిగెయిన్ A8 మైక్రోఫోన్. దాంతోపాటు మనకి ఇది ఒకటి 7 పవర్ బ్యాంక్ వచ్చింది కదా, ఇది మీకు తర్వాత చూపిస్తా. ఫస్ట్ మనం మైక్రోఫోన్ చూద్దాం. ఇది వచ్చేసి USB గేమింగ్ మైక్రోఫోన్, అంటే ఇది పాడ్కాస్టింగ్కి, వాయిస్ ఓవర్స్కి కూడా వాడచ్చు. ఫిఫిన్ బ్రాండింగ్ ఇంకా RGB మైక్ సిరీస్ అని రాసింది. అంటే ఇందులో మీకు మొత్తం RGB లైటింగ్ ఉంటుంది. బాక్స్ పైన పిక్చర్ చూడొచ్చు, మల్టీ కలర్ లైటింగ్, ఫుల్ వాయిస్ లెస్ నాయిస్ అని రాసింది. ఈజీ టు యూజ్, అంటే ప్లగ్ అండ్ ప్లే USB Type-C పోర్ట్ ఉంది కాబట్టి మీరు జస్ట్ PCకి, ల్యాప్టాప్కి, మ్యాక్ OSకి అన్నిటికీ, PS4 PS5కి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. 4 కలర్స్లో అవైలబుల్ ఉంది. మన దగ్గర ఉన్నది బ్లాక్ కలర్. ఈరోజు అన్బాక్స్ చేసేసి దీని బిల్డ్ క్వాలిటీ అవన్నీ చూద్దాం. కండెన్సర్ క్యాప్సూల్ తోటి వస్తుంది. ఇది కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్ ఉండేసి USB అవుట్పుట్ ఉంది. ఇంకా RGB లైటింగ్ అంతా అడ్జస్ట్ చేయొచ్చు. స్టేబుల్ మైక్రోఫోన్ స్టాండ్ తోటి వస్తుంది. ఇంకా యాక్సెసరీస్ కూడా బాక్స్లో ఏమేమి ఉన్నాయి బాక్స్ పైన రాసింది. అన్నీ మీకు చూపించేసి మొత్తం సెటప్ చేసి యాక్చువల్గా దీని రికార్డింగ్ క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా మీకు చూపించేస్తాను. ఇది మైక్రోఫోన్ ఫిఫిన్ది యాంప్లిగెయిన్ A8 మైక్రోఫోన్ది. మొత్తం కంప్లీట్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్లగ్ అండ్ ప్లే డివైస్ కదా, అంత కష్టం ఏముండదు. జస్ట్ మీరు PCకి, ల్యాప్టాప్కి కనెక్ట్ చేయగానే ఈవెన్ మీరు ఆన్లైన్ గేమింగ్కి దానికి యూజ్ చేయొచ్చు. వాళ్ళకి చాలా గేమర్స్కి అయితే మస్తు యూజ్ వస్తుంది, పాడ్కాస్టింగ్కి యూజ్ వస్తుంది. ఇంకా మీరు అంటే సింగింగ్, రికార్డింగ్ అన్నీ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్స్ చేసుకోవచ్చు. ఇంకా ఈవెన్ యూట్యూబ్ స్టూడియోకి కూడా బాగానే ఉంటాయి ఇలాంటి మైక్రోఫోన్స్. ఇవన్నీ యాక్సెసరీస్ మనకు వచ్చినాయి. ఒకటి Type-A to Type-C కేబుల్ వచ్చింది, బాగానే ఉంది లెంత్. మీరు అంటే PCకి పెట్టి ఆరాంగా టేబుల్ పైన కూర్చొని మాట్లాడడానికి సరిపోయేంత లెంత్ ఉండేసి. ఇంకా మీకు ఒకటి ఎక్స్ట్రా యాక్సెసరీ వచ్చింది, అంటే మీరు మైక్ స్టాండ్కి కానివ్వండి, ట్రైపాడ్కి, దేనికైనా మోనోపాడ్కి అట్లా పెట్టి కూడా యూజ్ చేయొచ్చు. కింద మీకు ఆ స్క్రూ కూడా డిఫరెంట్ 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా ఇది పాప్ ఫిల్టర్. ఇదేంటంటే మీకు BPT ప్లోజివ్స్ ఉంటాయి కదా, B అన్నప్పుడు, P అన్నప్పుడు ఇట్లా బప్ బప్ అని మీకు విండ్ నాయిస్ వస్తుంది కదా, అది కట్ చేసేలాగా స్పెషల్ డిజైన్ ఉంది దాన్ని. అంటే మెటల్ది మెష్ డిజైన్, యూనిక్ డిజైన్ ఉండేసి. ఇది దాని బేస్ ప్లేట్, ఇది హెవీ ఉంది మెటల్ది. కింద మీకు మాత్రం రబ్బర్ సిలికాన్ది ఫుట్ ప్యాడ్ ఉండేసి యాంటీ స్లిప్ ఫినిష్ ఉంది. ఇది దాని సైడ్ది, ఇది దాని హోల్డర్ అంతా మీకు షాక్ మౌంట్ అంతా ప్లాస్టిక్దే. అసలు షాక్ మౌంట్ ఉంటేనే బెస్ట్, ఎందుకంటే మీకు ఇట్లా చేతితో పట్టినప్పుడు అట్లా మీకు వైబ్రేషన్స్ ఇంకా వేరే డిస్టర్బెన్స్లు మైక్లో ఎక్కకుండా ఉంటాయి. యాంగిల్ అంతా మీరు ఎటంతా అటు అడ్జస్ట్ చేయొచ్చు. ఈవెన్ కింద బేస్ ప్లేట్ తీసేసి మీరు ఆ వేరే మైక్ స్టాండ్కి పెట్టడానికి ఆప్షన్ ఉంది కదా, అది కూడా యూజ్ చేయొచ్చు. టచ్ బటన్ లైటింగ్ కోసం మీకు ఆ మధ్యలో గ్రిల్లో అంతా RGB లైటింగ్ ఉంటుంది. తర్వాత ఆన్ చేసి చూపించేస్తారు. పైన కూడా మీకు మైక్ మ్యూట్ చేయడానికి ఒక టచ్ బటన్ ఉంది, రెడ్ గ్రీన్ కలర్లో మారుతుంది. రెడ్ మారినప్పుడు మీకు మ్యూట్ అయిపోతుంది. అంతే సింపుల్ ఉంది మైక్రోఫోన్. ఇంకా చూద్దాం మనం వాయిస్ క్వాలిటీ ఎట్లా ఉందో. ఎందుకంటే మెయిన్ కండెన్సర్ మైక్రోఫోన్లో నాయిస్ తక్కువ ఉండేసి వోకల్స్ చాలా క్లారిటీలో ఉండాలి. Type-C పోర్ట్, ఇంకా రియల్ టైమ్ హెడ్ఫోన్ మానిటరింగ్కి 3.5mm జాక్ ఉంది. ఇంకోటి వాల్యూమ్ అంటే మైక్ గెయిన్ లెవెల్ అడ్జస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మీకు ఒకటి కంట్రోల్ ఇచ్చారు. అదే అరౌండ్ 2 o'clock నుంచి, అంటే 1 నుంచి 3 o'clock మధ్యలో ఎక్కడైనా పెట్టుకుంటే పర్ఫెక్ట్ గెయిన్ ఉంటుంది. ఫిఫిన్ బ్రాండింగ్ చూడొచ్చు. ఓవరాల్ లుక్స్, ఫీల్, ఫినిష్, అది బిల్ట్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది కాస్ట్ 3,590 ఉంది. రీజనబుల్ అని చెప్పొచ్చు, ఎందుకంటే కండెన్సర్ మైక్లు ఇదివరకు చాలా కాస్ట్లీ ఉండేవి. ఇప్పుడు ఇది చూద్దాం. P130 7 నుంచి 2-in-1 మ్యాగ్సేఫ్ పవర్ బ్యాంక్. ఇది స్టైలిష్ స్లీక్ ఉండేసి వైర్లెస్ పవర్ బ్యాంక్. ఇది 10,000 mAhది. 20W Type-C కేబుల్ ఛార్జింగ్ కూడా ఉంది. 2-in-1 అంటే పవర్ బ్యాంక్ కమ్ మీకు యాపిల్ వాచ్ ఛార్జర్ కూడా. ఇంకా సైడ్కి దానికి స్టాండ్ కూడా ఉందని రాసింది. ఇక్కడ కూడా చూడొచ్చు సేమ్ అదే 20 watts. మీకు Type-Aలో
22 వాట్స్ ఛార్జింగ్ ఉంది. ఇంకా 15 వాట్ మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ ఉండేసి స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. 1 కేజీ వరకు దాని మ్యాగ్నెటిక్ పవర్ తోటి వెయిట్ ఆపగలుగుతుందని దాని బాక్స్ పైన రాస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్నీ మీరు వీడియో పాజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ ఒకసారి మీకు చూపించేస్తాను. ఇది కాస్ట్ వచ్చేసి మీకు 3799 ఉంది. ఈ 2 ఐటమ్స్ ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలి వారంటీ కోసం. ఒక టైప్ సి టు టైప్ ఏ కేబుల్ దాన్ని ఛార్జ్ చేయడానికి. ఇందులో పాస్ త్రూ ఛార్జింగ్ కూడా ఉంది. అంటే మీరు ఛార్జ్ చేస్తూ పవర్ బ్యాంక్ని వేరే ఫోన్ యూజ్ కూడా చేసుకోవచ్చు అట్లా. అంటే పాస్ త్రూ కూడా ఉంది. ఇది మన 7 P130 పవర్ బ్యాంక్ 10,000 mAh 15 వాట్. అక్కడ ఛార్జింగ్ ప్యాడ్ కూడా చూడొచ్చు, మ్యాగ్సేఫ్ ఛార్జింగ్. ఇది మొత్తం సిలికాన్ రబ్బర్ ఫినిష్ ఉండేసి ఇక్కడ టైప్ సి పిన్ చూడొచ్చు మీరు. ఇది లాగితే మీరు దాని ల్యాన్ యార్డ్ లాగా ఉంది కదా, అది మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్కి అట్లా కేబుల్ తోటి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టైప్ సి పోర్ట్, ఇంకా టైప్ ఏ పోర్ట్. అది టైప్ సి పోర్ట్ మీకు 18 వాట్స్ ఇన్పుట్ ఉంటుంది ఛార్జింగ్ కోసం. ఇంకా ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది, ఒక సైడ్లో బటన్ కూడా ఉంది. అంటే మీకు ఛార్జింగ్ ఎంత ఉందో మీకు రిమైనింగ్ పర్సంటేజ్ చూపిస్తుంది. ఇంకా ఇది కిక్ స్టాండ్ దాన్ని, అంటే ఇట్లా టేబుల్ పైన పెట్టి కూడా యూస్ చేయొచ్చు. స్లీక్ స్టైలిష్ బాగానే ఉంది చూడడానికి. ఒకసారి నా ఫోన్ కూడా పెట్టి ఛార్జింగ్ చేసి చూపించేస్తా. అట్లనే నేను యూస్ చేసి నాకు ఎలా అనిపించిందో కూడా తర్వాత చెప్తాను. మీరు ఈవెన్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే కూడా ఇది టైప్ సి కేబుల్ అది బయటికి లాగేసి మీరు డైరెక్ట్ కేబుల్ తోటి మీకు 22 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్. ఇట్లా దానిపైన పెడితే బాగానే ఉంది, పవర్ అతుక్కుంది అది దానికి. అంటే మ్యాగ్నెటిక్ పవర్ అది బాగుంది. ఇక్కడ చూడొచ్చు వైర్లెస్ ఛార్జింగ్ కూడా అవుతుంది. మొన్న రీసెంట్లీ నేను అన్బాక్స్ చేశాను కదా ఇదే మొబైల్, బాగుంది, మొబైల్ కూడా బాగుంది. ఇంకా ఇది పవర్ బ్యాంక్ కూడా స్లీక్ స్టైలిష్ ఉండేసి మొబైల్ సైజే ఉంది, పెద్దగా అంటే బల్కీ అట్లా హెవీ కూడా లేదు, చేతిలో పట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంది. ఇంకా నేను ఈ 2 ఐటమ్స్ యూజ్ చేసేసి మైక్రోఫోన్ మొత్తం కంప్లీట్ టెస్ట్ చేసి మీకు దాని సౌండ్ వాయిస్ పికప్ క్వాలిటీ ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో డీటెయిల్గా చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా ఫిఫిన్ బ్రాండ్లో యాంప్లిగేమ్ A8 కండెన్సర్ మైక్రోఫోన్ది కంప్లీట్ అన్బాక్సింగ్. డిజైన్ ఇంకా దాని లుక్స్ ఎట్లా కనపడ్డాయో మీరు చెప్పండి. ఇప్పుడైతే ఇక్కడ నేను దాంట్లోనే మాట్లాడుతున్నా, నా వాయిస్ వినేది కూడా మీరు ఇదే మైక్ నుంచి రికార్డింగ్ చేసింది. నా డైరెక్ట్ పీసీకి టైప్ సి కేబుల్ తోటి కనెక్ట్ చేసేసిన అక్కడ. ఇంకేం లేదు, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే డివైస్. జస్ట్ పెట్టగానే మీరు రికార్డింగ్ స్టార్ట్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఇది మీరు తర్వాత మీరు ఎడిటింగ్లో పోస్ట్ ప్రాసెసింగ్లో ఈ ఆడియో క్లిప్ వేసేసుకోవచ్చు. ఇందులో మీకు కలర్స్, ఆర్జీబీ లైటింగ్ అదంతా కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. ఇది వెనకాల టచ్ బటన్ ఉంది కదా, ఇక్కడ మీరు టచ్ చేస్తే కలర్స్ మారుతూ ఉంటాయి మీకు. అంటే సాలిడ్ కలర్స్ కావాలంటే సాలిడ్, ఇంకా గ్రేడియంట్ కలర్స్ కావాలంటే గ్రేడియంట్, ఇంకా మల్టీ కలర్లో కూడా గ్రేడియంట్స్ కావాలంటే ఇట్లా తెచ్చుకోవచ్చు. బాగుంది, లుక్ అయితే సూపర్ ఉంది. ఇంకా ఇందులో నేను చెప్పాను కదా పాప్ ఫిల్టర్ కూడా, దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను కంప్లీట్ డెమో. అంటే ఇప్పుడు మీరు ఏదైనా పీబీటీ ఇట్లాంటి సౌండ్స్ చేసినప్పుడు నోట్లోంచి విండ్ బ్లో అయినప్పుడు ఆ విండ్ తగలకుండా ఈ పాప్ ఫిల్టర్, జస్ట్ దీనికి పాప్ ఫిల్టర్కి ఏంటంటే మీరు ఇక్కడ దీన్ని స్టాండ్లో ఇది షాక్ మౌంట్లో ఇట్లా ఫిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది మైక్రోఫోన్ నేను చెక్ చేశాను కదా ఇంతసేపు, బెస్ట్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే ఒక 3 to 4 ఇంచెస్ డిస్టెన్స్లో మస్తు ఉంది పర్ఫార్మెన్స్. నాయిస్ లెవెల్స్ కూడా బాగున్నాయి. అంటే మీకు బయట డిస్టర్బెన్సెస్ సౌండ్స్, ఇంకా మీకు కంప్యూటర్ ఫ్యాన్ నాయిస్ అవి కూడా చాలా మట్టుకు కట్ అయిపోయి రూమ్లో పెద్దగా డిస్టర్బెన్స్లు సౌండ్లు ఉన్నా కానీ క్యాచ్ చేయదు. కార్డాయిడ్ పోలార్ ప్యాటర్న్, అంటే ఇట్లా హార్ట్ షేప్లో మీకు ఫ్రంట్ సైడ్ పికప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి అట్లా ఏం పికప్ చేయదు. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ కూడా మీకు తిప్పి చూపించేస్తా. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు కంప్లీట్ బ్యాక్ నుంచి మాట్లాడుతున్నా, ఇప్పుడు కంప్లీట్ ఈ సైడ్ నుంచి, ఇప్పుడు ఈ సైడ్ నుంచి, ఇది వచ్చేసి ఫ్రంట్ నుంచి. అయితే ఫ్రంట్ పికపే బాగుంది, అంటే కార్డాయిడ్ కాబట్టి ఇంకా ఇట్లనే మాట్లాడాలి. ఇంకా మీకు ఇది స్టాండ్లో కూడా పెద్దగా నాయిస్, ఫ్లోర్ నాయిస్ లేకపోతే ఏమైనా వేరే డిస్టర్బెన్స్లు ఉంటే ఈ షాక్ మౌంట్ వాటినన్నింటినీ ఎలిమినేట్ చేస్తుంది. ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. నేను 2 o'clock పొజిషన్లో అట్లా గెయిన్ పెట్టాను. ఇంకా మీరు మ్యూట్ కూడా ఇక్కడ నుంచి కావాలంటే ఇది రిలీజ్ చేస్తే మీకు మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇలా ఉంది. ఈ ప్రైస్ రేంజ్కి నాకు ఓకేనే, 3600 రూపాయలు అంటే నాకు ఓకే అనిపించింది. ఇది కూడా దీన్ని పవర్ బ్యాంక్ది పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, స్లీక్ స్టైలిష్ ఉండేసి ఎక్సలెంట్ ఉంది బిల్ట్ క్వాలిటీ. అదంతా కొంచెం కాస్ట్లీ అనిపించింది. ఇంకో 200-300 తక్కువ ఉంటే బాగుండేది. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది ప్రైస్ రేంజ్కి ఇది పవర్ బ్యాంక్, ఇంకా ఇది ఈ ప్రైస్కి మైక్రోఫోన్ వర్తా కాదా అది కూడా చెప్పండి. ఇంకా అట్లనే మీకు దీని ఆడియో రికార్డింగ్ క్వాలిటీ ఎలా అనిపించిందో చెప్పండి. ఫిఫిన్ యాంప్లిగేమ్ A8 కండెన్సర్ క్యాప్సూల్ మైక్రోఫోన్ ఆడియో క్వాలిటీ చెక్ 1 2 3 4 5 6. ఆన్లైన్ గేమర్స్కి, స్ట్రీమింగ్ చేసే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. పాడ్కాస్టింగ్కి ఎక్సలెంట్ ఉంది. ఇంకా మీకు అంటే వాయిస్ ఓవర్స్కి కానివ్వండి, ఇట్లా అంటే మీరు హెడ్ షాట్స్ కూడా ఇట్లా యూట్యూబ్ వీడియోస్కి కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే కొంచెం దగ్గర నుంచి మాట్లాడాలి, ఇట్లా దూరం జరిగితే మీకు పికప్ తక్కువ ఉంటుంది. ఈ రేంజ్లో అంటే జస్ట్ ఒక 5 inches 4 inches రేంజ్లో ఎక్సలెంట్ పికప్ ఉంది. అంటే ఇంకా కాస్ట్లీ మైక్స్ ఇంకా బాగుంటాయి, ఎక్స్పెన్సివ్
ఎక్స్పెన్సివ్ మైక్స్ తోటి దీన్ని కంపేర్ చేయొద్దు. ఇది బడ్జెట్ ప్రైస్‌లో కదా 3600లో మీరు 36,000 సౌండ్ క్వాలిటీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఈ పైసలకి ఇది నాకు ఓకేనే అనిపించింది. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన గేమింగ్ మైక్రోఫోన్. ఆర్‌జీబీ లైటింగ్ స్పెషాలిటీ దీనిది. ఇంకా టచ్ కంట్రోల్స్, ఇంకా ఇది పవర్ బ్యాంక్, వైర్లెస్ పవర్ బ్యాంక్. మీకు ఎలా అనిపించినాయి చెప్పండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టకపోతే కొట్టేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసేయండి. పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ నొక్కేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.